జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి రాజధానిపై బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించిందన్నారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసిన 20,000 కోట్ల ప్రజాధనాన్ని కూలదోస్తామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఒక మాట మీద నిలబడాలి కదా. 2015లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడ్డారని చెప్పాడు. 2015 నుంచి 2019కి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఈ సైకో క్రిమినల్ మెంటల్ గాడు ఎవడైతే ఉన్నారో అతను నన్ను నమ్మండి, నేను అమరావతికి కట్టుబడి ఉంటాను, రాజధానికి కట్టుబడి ఉంటానని మాట్లాడాడు. అంటే నమ్మట్లేదని అర్థమైంది ఆ నోటికి. మా అమ్మ మీదట్టు నన్ను నమ్మండి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నన్ను నమ్మండి అని మాట్లాడాడు. ఇతను ఒక్కడే మాట్లాడకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పేరునాని, బొత్స, రోజా, ఎక్స్ట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇక్కడే రాజధాని ఉంటుంది, రాజధాని ఎక్కడికి పోదు, మేము కదిలించమని చెప్పేసి మాట్లాడారు. 2019లో ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ జరిగిన తర్వాత 2020-21కి వచ్చేటప్పటికి ఏం చేసావు నువ్వు? అక్కడి నుంచే ఆ 2 సంవత్సరాలు పరిపాలిస్తూ కూడా దీన్ని డిమాలిష్ చేస్తా ఉన్నా, అక్కడ ప్రజావేదికను డిమాలిష్ చేస్తున్నాను, ఇక్కడ రాజధానికి ఉండటానికి లేదు, రాజధాని వద్దని చెప్పేసి నేను బిల్లు పెడతానని చెప్పేసి మాట్లాడావు. చట్టసభల్లో వ్యవహరించే తీరిదేనా? బిల్లు పెట్టి అది శాసనమండలికి వెళ్తే శాసనమండలిలో నీకు మెజార్టీ లేక అది వీగిపోతే శాసనమండలిని నేను తీసేస్తున్నా. ఇది మెంటల్ గాడి పరిస్థితి కాక ఏంటి? శాసనమండలి తీసేస్తావా? నీకు మెజార్టీ లేకపోతే 3 రాజధానులు పెడతా, అది విశాఖపట్నంలో ఒక రాజధాని, ఇక్కడ ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని అని చెప్పేసి మాట్లాడాడు. 3 రాజధానులు కట్టుబడి ఉన్నావా? విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసావా? లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ని రెడీ చేసావా? ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఓకే, అక్కడన్నా నిలబడ్డావా? అది లేదు. ప్రజలకి నీ మనస్తత్వం అర్థమైన తర్వాత 151 సీట్లు అత్యధిక మెజార్టీ, ప్రజలందరూ నిన్ను నమ్మి నీ మీద నమ్మకం ఉంచి 151 సీట్లు ఇస్తే అదే ప్రజలు నిన్ను చేదరించుకొని నీ అవినీతిని చూడలేక, నీ నిలకడలేని తత్వాన్ని చూడలేక, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు చేసే పనులు చూడలేక, సభల్ని అవహేళన చేసేటువంటి పరిస్థితుల్ని చూడలేక 11 సీట్లకు పరిమితం చేశాడు. నువ్వేం చేయాలి? 11 సీట్లు వచ్చాడు, నువ్వేం చేయాలి? కనీసం కూర్చొని సమీక్షించుకోవాలి. అరే అమ్మ, నేను రాజధాని ఉంటుందని చెప్పాను, తీసేసాను, జనానికి కోపం వచ్చింది. అమరావతి ఇక్కడే ఉంటుందన్నాను, తీసేసాను, వీళ్ళ కోపం వచ్చింది. అమరావతిని దయ్యాలు తిరుగుతాయి అన్నాను, సమాధులతో పోల్చాను, నీ మురుగుంటని మాట్లాడాను, పందులు దొరిలాడేదని మాట్లాడాను, అమరావతిలో ఉన్నటువంటి స్త్రీలని వేసలన్నాను. నాకు బుద్ధి వచ్చిందని చెంపలేసుకొని మనిషి అనేటువంటి తత్వం ఎంత ఉన్నా సమీక్ష చేసుకోవాలి. ఏం మాట్లాడతావు? మీ వాళ్ళతోట ఒకసారి ఏం మాట్లాడతావు? ఒకసారి మేము రాజధాని కట్టుబడి ఉన్నాం, అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పేసి మాట్లాడతావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ వర్సెస్ అమరావతి, తిక్కేమన్నా ముదిరిందా నీకు? జగన్మోహన్ రెడ్డి ఏంటి మావిగన్ ఏంటి? ఎక్కడ అప్రూవల్ అయింది? ఏ ప్రజల నినాదం? ఏ అసెంబ్లీలో తీర్మానం చేశారు? ఏ పార్లమెంట్కి వెళ్ళింది? ఏ పార్లమెంట్లో ఆమోదం పొందింది? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీకు ఇష్టం వచ్చినటువంటి పని కోసం ప్రజల్ని ఇబ్బంది పెడతావా? ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు నీ వల్ల నీ పార్టీలో ఉన్నటువంటి తిక్కల వ్యాఖ్య అంతా కూడా దేని మీద నిలబడాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుబిట్లాడుతూ ఉన్నాడు.